నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ అందరికీ కన్నుల పండగ. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం, వచ్చింది. ఫ్యాన్స్ అందరికీ మామూలుగా లేదు. థియేటర్ల దగ్గర పండగ చేసుకున్నారు. అద్భుతం. మనందరూ కూడా బాగా చూస్తాం. సినిమా కూడా అద్భుతంగా ఇండియన్ నెంబర్ 1 సినిమా అయింది. ఈ శుభ సందర్భాన్ని కొనసాగిస్తూ మీకోసం నేను ఒక మంచి వార్త తీసుకొచ్చాను. ఏంటంటే ఆ వార్త ఏంటి, అది ఎన్టీఆర్ గారికి సంబంధించిన వార్త. అది కొంచెం పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీఆర్ గారు డైరెక్ట్గా ముంబై నుంచి అక్కడ ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్గా హైదరాబాద్ దిగారు. ఈరోజు దిగి ఎన్టీఆర్ గారు తనకి ఒక ఇల్లు ఉంది జూబ్లీ హిల్స్లో, మంచి ఏరియాలో. ఆ ఇంటిలోకి దాన్ని శుభ్రంగా మళ్ళీ బాగు చేయించి రీమోడల్ చేయించి ఆ ఇంటిలోకి వచ్చారన్నమాట ఎన్టీఆర్ గారు. అయితే అది మీరు అనుకున్నట్టు ఏదో 10 లక్షలు 20 లక్షలు అయిపోలేదు. దగ్గర ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు జస్ట్ రీమోడల్కే వాడినట్టు తెలుస్తుంది. సరే, నిజమో అబద్ధం మనకు తెలియదు. నిజంగా ఆ ఇల్లు ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఇది ఇంద్రుడి భవనమా అనిపించింది నాకు. ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ, ఆయన 2 పిల్లలు, ఫ్రెండ్స్, కొంతమంది, చాలా తక్కువ మంది అందరూ వచ్చి ఆ సెలబ్రేషన్ చేసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ గారు వార్ 2 ట్రైలర్ మనకిచ్చారు. ఆయన ఒక అద్భుతమైన ఇల్లుని తన ఫ్యామిలీకి ఇచ్చేశారు. ఏమైనప్పటికీ ఇటు మనకు అభిమానులకు, అటు ఫ్యామిలీ మెంబర్స్కి ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారు ఇద్దరిని ఖుషి చేశారు. ఏమైనా ఆయన చాలా మంచి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.